ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలేయ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025 సంవత్సరానికి గాను ఆహారమే ఔషధం అనేది థీమ్ను నిర్ణయించారు. మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. ఇది సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలోని విష పదార్థాలను వడపోయటం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిల్వ చేయటం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం వంటి కీలకమైన పనులను కాలేయం నిర్వర్తిస్తుంది. అయితే కాలేయం ఒత్తిడికి గురైనా లేదా అనారోగ్యం పాలైనా అది సరిగా పనిచేయటం లేదనడానికి కొన్ని సంకేతాలను బయటపెడుతుంది. ఈ సంకేతాలు తొలి దశలో చాలా సూక్ష్మంగా ఉంటాయి, కానీ వీటిని ముందుగానే గుర్తించడం రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో ఎంతో కీలకం. కాలేయ సమస్యలను సూచించే 8 ప్రధాన లక్షణాలను నిపుణులు వివరిస్తున్నారు. అలసట, సరైన నిద్ర, ఆహారం తీసుకుంటున్నా నిరంతరం తీవ్రమైన అలసట, నీరసంగా అనిపిస్తుంటే అది కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు. ఇది కాలేయ సమస్యలలో ఒక సాధారణ లక్షణం, కానీ చాలా మంది దీనిని గుర్తించరు. కామెర్లు, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారటం కాలేయం వైఫల్యానికి స్పష్టమైన సంకేతం. కాలేయం బిలిరూబిన్ అనే పసుపు వ్యర్థ ద్రవ్యాన్ని సరిగా విచ్ఛిన్నం చేయలేనప్పుడు కామెర్లు వస్తాయి. మలంలోని రంగు మార్పు, మలం ముదురు రంగులో లేదా బాగా లేత రంగులో ఉండటం బైల్ ఉత్పత్తి లేదా ప్రవాహంలో సమస్యలను సూచిస్తుంది. ఇది కాలేయ పనితీరు మందగించిందనడానికి గుర్తు. కుడివైపు పొత్తికడుపు పైభాగంలో నొప్పి లేదా ఉబ్బరం, కాలేయంలో వాపు లేదా ఇతర సమస్యల వల్ల కడుపు పైభాగంలో కుడివైపు నొప్పిగా లేదా పట్టేసినట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు అసైటిస్, కడుపులో అంటే నీరు చేరడం వల్ల ఉబ్బరంగా కూడా ఉంటుంది. వికారం లేదా వాంతులు అనేక అనారోగ్యాలలో ఇవి సాధారణమే అయినప్పటికీ స్పష్టమైన కారణం లేకుండా నిరంతరం వికారం లేదా వాంతులు అవుతుంటే అది కాలేయ సమస్యకు సూచన కావచ్చు. తేలికగా గాయాలు కావటం లేదా రక్తస్రావం, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు చిన్న దెబ్బలకే చర్మంపై గాయాలు కమ్మినట్లు ఏర్పడటం లేదా తేలికగా రక్తస్రావం జరగటం గమనించవచ్చు. చర్మంపై దురద, ఎటువంటి దద్దుర్లు లేకుండా చర్మం తరచుగా దురద పెడుతూ ఉంటే కాలేయ వ్యాధి కారణంగా బైల్ సాల్ట్స్ చర్మంలోని పేరుకుపోవటం వల్ల కావచ్చు. కాళ్ళు లేదా చీలమండల వాపు తీవ్రమైన కాలేయ వ్యాధిలో శరీరంలో ద్రవాలు పేరుకుపోవటం లేదా రక్త ప్రసరణలో లోపాల వల్ల కాళ్ళు, చీలమండల వాపులు రావచ్చు.